ప్రాంతం ఎంత బలంగా ఉంటే ఆ దేశం అంత పటిష్టంగా ఉంటుందనే నమ్మకం. అలాంటి నమ్మకాన్ని కలిగిస్తుంది తూర్పు తీరం. అలాంటి తూర్పు తీరానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేసిన సేవలు అపారం. ఈస్టర్న్ నేవల్ కమాండ్ విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్పై స్పెషల్ ఫోకస్. ఏ దేశానికైనా తీర ప్రాంతం చాలా ఇంపార్టెంట్. తీరం ద్వారా జరిగే వాణిజ్యం, పర్యాటకంపైనే దేశానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. తీర ప్రాంత భద్రతలో తూర్పు తీర నౌకాదళానిది మెయిన్ రోల్. కోస్టల్ సెక్యూరిటీ వారికి ఎప్పటికీ కత్తిమీద సాము లాంటిదే. అలాంటి సవాళ్లను ఎదుర్కోవటంలో అందరికంటే ముందుంటుంది ఈస్టర్న్ నేవీ. డ్యూటీలో నేవీ సిబ్బంది డైలీ చేసే పనులు, సాహసాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించే అవకాశం ఇస్తోంది తూర్పు తీర నౌకాదళం. ప్రతి ఏటా విశాఖలో నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు నెల రోజుల పాటు ఈస్టర్న్ నేవల్ కమాండ్ విజయోత్సవాలను జరుపుతున్నారు. వీటిలో కామన్ పీపుల్, స్టూడెంట్స్ను భాగస్వామ్యుల్ని చేస్తున్నారు. సాగరంలోకి వారిని తీసుకెళ్లి నేవీపై అవగాహన కల్పిస్తున్నారు. (1971) యుద్ధంలో పాక్ జలాంతర్గామిని పేల్చేసింది ఇండియన్ నేవీ. శత్రు దేశంపై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా తూర్పు తీర నౌకాదళం ఈ విజయోత్సవాలను జరుపుకుంటుంది. డే ఎట్ సీ పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, విద్యార్థులకు షిప్పై సాగరంలో 100 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ పేరు చెప్తేనే శత్రు దేశాలు గజగజ వణికిపోతాయి. అంతటి బలం, సామర్థ్యం ఈ నేవల్ కమాండ్ సొంతం. సైనిక సిబ్బందితో వేల కళ్ళతో నిత్యం పహారా కాస్తూ దేశ భద్రతకి ఎటువంటి ముప్పు లేకుండా చేస్తుంది ఈస్టర్న్ నేవల్ కమాండ్. డే ఎట్ సీలో నేవీ విన్యాసాలకు ఔరా అంటున్నారు వీక్షకులు. రన్ విజయ్ వంటి భారీ షిప్పై సాగర తీరంలో ప్రయాణం ఓ జీవితకాల జ్ఞాపకంతో పాటు దేశభక్తిని పెంచుతున్నాయి. సాగరంలో యుద్ధ విన్యాసాల్లో భాగంగా ఈస్టర్న్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ రంజిత్, ఐఎన్ఎస్ రన్ విజయ్, ఐఎన్ఎస్ కూలిష్, ఐఎన్ఎస్ విభూతి వంటి భారీ యుద్ధ నౌకలు ఇందులో పాల్గొన్నాయి. వీటన్నింటిపై స్టూడెంట్స్కు అవగాహన కల్పించడం వల్ల నేవీలో చేరడానికి వారు స్ఫూర్తి పొందుతారని చెబుతున్నారు అధికారులు. స్టూడెంట్స్లో మరింత ఉత్సాహం నింపేందుకు ప్రత్యేక పోటీలు పెట్టి గెలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తున్నారు. To take forward this endeavor at much higher scales in the years to come. I would like also to congratulate AVNC High School, Visakhapatnam, for emerging as the best school in the naval painting competition and winning the rolling trophy for the first time. On behalf of the Eastern Fleet and the Eastern Naval Command, I would thank you all for being here and congratulate you and the prize winners. I am sure that you would enjoy the prowess of sword arm of the Eastern Naval Command on display later today during the day. హెలికాప్టర్ ద్వారా సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించే విధానాన్ని మిసైల్ కర్వెట్టీస్ పేరుతో చేతక్ హెలికాప్టర్ ద్వారా చూపించారు. ఒక షిప్ నుంచి మరో షిప్లోకి తాళ్ల సాయంతో వెళ్లటం, షిప్ నుంచి శత్రు స్థావరాలపై కాల్పులు ఎలా చేస్తారో చూపించిన తీరు వారి ధైర్య సాహసాలను తెలియజేస్తాయి. ఇలాంటి ఓ ఎక్స్పీరియన్స్ను నేవీతో పంచుకోవటం రియల్లీ వండర్ అంటున్నారు స్టూడెంట్స్. అన్నీ చూపించారు. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ రియల్లీ ఇక్కడ జాబ్ చాలా కష్టం అని అనిపిస్తుంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రాగానే కూర్చోబెట్టారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా కొంచెం నీట్ గా మా మీద కేర్ తీసుకొని కూర్చోబెట్టారు. అన్ని షిప్స్ అన్ని వస్తే వాళ్ళని పేర్లు చెప్తూ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తూర్పు తీర నౌకాదళంలో మెయిన్ రోల్ యుద్ధ నౌకలదే. ఇందులో చాలా షిప్పులు విదేశాల నుంచి ఇంపోర్టు చేసుకున్న స్వదేశీ పరిజ్ఞానంతో
మనకు తగ్గట్టుగా మార్పులు చేస్తారు. ప్రస్తుతం ఈస్టర్న్ నేవీలో ఇలాంటి యుద్ధ నౌకలు 38 ఉన్నాయి. 4 విభాగాల్లో ఇవి పనిచేస్తాయి. 18,000 మంది సిబ్బంది వీటిలో వర్క్ చేస్తున్నారు. రాజ్పుత్ తరహా విధ్వంసక యుద్ధ నౌకలు, శివాలిక్ తరహా సైన్యాన్ని మోసుకెళ్లే యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను తీసుకెళ్లే సింధుబాద్ తరహా నౌకలు, సముద్ర రాణులుగా పేరు పొందిన హెలికాప్టర్లను తీసుకెళ్లే యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటీవలే తూర్పు తీర నౌకాదళంలో చేరిన INS చక్ర వంటి సబ్మెరైన్లు ఉన్నాయి. వీటి ద్వారా తీర ప్రాంత గస్తీ కాస్తూ తీరాన్ని, తీర ప్రాంత సంపదని కాపాడడంతో పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది ఈస్టర్న్ నేవీ. For this, the commandos attached a small move to a line thrown down from the helicopter in Hobart. తూర్పు నౌకాదళ ఆయుధాగారం అపారం అమోఘం. ఈ ఆయుధ సంపత్తితో తీరాన్ని నిరంతరం పరిరక్షిస్తూ వెయ్యి కళ్ళతో కాపాడుతూ ఉంటుంది. కేవలం తీర పరిరక్షణకే కాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నేవీ అందించే సేవలు అమోఘం. ఈస్టర్న్ నేవీ ఏర్పాటైన తొలి నాళ్లలో దీని విధులు చాలా పరిమితంగా ఉండేవి. క్రమంగా తీర ప్రాంత అవసరాలు, వాణిజ్య రవాణా పెరగడంతో నేవీ ఇంపార్టెన్స్ కీలకంగా మారింది. కేవలం తీర ప్రాంత భద్రతే కాకుండా మత్స్య సంపదను కాపాడడం, విదేశీ అక్రమ చొరబాట్లు నిలువరించడంతో పాటు యుద్ధ సమయాల్లో చాలా కీ రోల్ పోషిస్తోంది. ఇక సునామీలు, జల ప్రళయాలు సంభవించినప్పుడు ముందుగా స్పందించేది నావికాదళమే. టార్పెడోలు, యుద్ధ నౌకలు, జలంతర్గాములు ఇలా నావికాదళం పలు విభాగాల్లో పనిచేస్తూ తీరాన్ని రక్షిస్తోంది. నేవీ విన్యాసాలను డెమో చూసిన స్టూడెంట్స్ ఫ్యూచర్లో తాము నేవీలో చేరి దేశానికి సేవ చేస్తామంటున్నారు. When you get experience to the warships of my nation, you see a lot of people, you communicate with it, you see aerobatics performed by experienced pilots at low altitude. It feels so awesome moving at a cruise speed of 30 knots. నవంబర్ 4న ప్రారంభమైన ఈస్టర్న్ నేవీ విజయోత్సవాలు ముగింపు దశకొచ్చాయి. డిసెంబర్ 4తో విజయోత్సవాలు ముగియనుండటంతో అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పద్దెనిమిది వేల మంది సిబ్బంది, 38 యుద్ధ నౌకలు ఉన్న తూర్పు నౌకాదళం పేరు చెప్తే చాలు శత్రు దేశాలు భయంతో మునిగిపోతూ ఉంటాయి. డేట్స్ పేరుతో తూర్పు నౌకాదళం చేసే విన్యాసాలను చూసిన విద్యార్థులంతా నేవీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో పబ్లిక్ అంతా కూడా నేవీకి సల్యూట్ చేస్తున్నారు. ఏది ఏమైనా భారత్ వంటి తీర ప్రాంతం ఉన్న దేశానికి తూర్పు నౌకాదళం అందిస్తున్న సేవలు అమోఘం. విత్ కెమెరా పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, P6 న్యూస్, రన్ విజయ్, ఇద్దరు నుంచి.